నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి నేను గుంటూరు వెళ్ళానండి. అయితే గుంటూరులో ఫ్రిడ్జ్ కొంటానికని వెళ్ళాను. ఫ్రిడ్జ్ ఎవరికి కొన్నాము ఏంటిది అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే ఉగాది అప్పుడు వీడియో అనేది షేర్ చేసా కదండి, ఫుల్ వీడియో. బొబ్బట్లు చేసింది ఉగాది, మా ఫ్యామిలీతో ఉగాది పండుగ జరుపుకున్నది, అదే మీతో షేర్ చేశాను. ఇక తర్వాత వీడియో అనేది పెట్టడానికి నాకు కుదరలేదు, అందుకనే వీడియోలు కూడా మీకు షేర్ చేయలేదు. ఈ షార్ట్ వీడియోలు అనేది షేర్ చేస్తా వస్తున్నాను. ఫుల్ వీడియో అనేది షేర్ చేయడానికి నాకు కుదరలేదండి. అందుకని చెప్పి ఇక ఇప్పుడైతే ఎందుకనంటే అది ఎందుకు కుదరలేదో కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ కొనడానికి గుంటూరు అయితే వచ్చామండి. ఫ్రిడ్జ్ ఎవరికి అనేది ఏంటిది అనేది చెప్తాను. అయితే ఇక్కడ ఫ్రిడ్జ్లన్నీ చూసామన్నమాట. నేను ఇక్కడ ఎక్కువ వీడియో కూడా తీయలేదు. అయితే తీస్తే ఏమంటారా అని చెప్పి కొంచెం బిడింగా అనిపించింది. వెళ్ళిన కాసేపటికి వీడియో అయితే తీశాను. వీడియో తీసుకుంటుంటే వాళ్ళు అయితే ఏమనలేదండి, తీయొద్దని కూడా ఏమనలేదు. అంటే మోడల్స్ అవి తీసుకుంటూ ఉంటాం కదా, అంటే ఏ మోడల్ ఎలా ఉండిద్ది ఏంటిది అనేది తీసుకుని చూస్తూ ఉంటాం కదా. ఇక అలానే తీసుకుంటున్నాం అనుకున్నారో ఏమో, అసలు ఎవరు పట్టించుకోలేదు. తీతంటే కూడా ఎవరు అనలేదు, అక్కడ ఉంటారు కదా వాళ్ళు కూడా అసలు ఏమనలేదండి తీతంటే. అయితే ఇక్కడ మోడల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక ఇప్పుడు వచ్చేసి అమ్మ వచ్చిందండి మాతో. అమ్మ వచ్చిందనమాట గుంటూరు. అయితే ఇక్కడ మోడల్స్ అవి కూడా చాలా చాలా బాగున్నాయి. అసలు ఒకటి చూసి ఒకటి చూడకూడదు అన్నట్టు ఉన్నాయండి, అంత బాగున్నాయి. ఇప్పుడు సమ్మర్ కదండి, చాలామంది వస్తున్నారు షాపుకి. ఫ్రిడ్జ్లు కొనుక్కునేవాళ్ళు, కూలర్స్ కొనుక్కునేవాళ్ళు, మళ్ళీ చిన్న కూలర్సు, పెద్ద కూలర్సు, మళ్ళీ వాషింగ్ మిషన్స్, పెద్ద పెద్ద ఫ్రిడ్జులు అవి చాలా చాలామంది వస్తున్నారండి. అయితే మేము ఎందుకు వచ్చామనేది చెప్పాను కదా, ఫ్రిడ్జ్ కొనడానికి అనేది వచ్చాము. అది ఎవరికనేది చెబుతానన్నాను కదా. అయితే ఫ్రిడ్జ్ అయితే అమ్మకు అయితే తీసుకోవడానికి అయితే వచ్చామండి. అయితే అమ్మ ఎప్పటి నుంచో అంటుందన్నమాట, ఫ్రిడ్జ్ తీసుకోవాలమ్మా అని చెప్పి అంటుందండి. అయితే ఉగాది రోజు తీసుకుందాం అనుకున్నాం, ఉగాది రోజు కుదరలేదు. ఉగాది వెళ్ళినాక గుంటూరు వెళ్ళామన్నమాట. ఇక అమ్మకు ఫోన్ చేసి అమ్మను గుంటూరు రమ్మన్నాము. ఇక నేను మా ఆయన అయితే ఇటు నుంచి వెళ్ళామండి. అయితే మాకు ఫ్రిడ్జ్ ఉంది. ఆల్రెడీ మీకు వీడియోలో చూస్తూనే ఉంటారు. మాకు ఫ్రిడ్జ్ ఉంది, మా అక్కకి ఫ్రిడ్జ్ ఉంది, కానీ మా అమ్మకి లేదండి. అయితే మా అమ్మ ఎప్పటి నుంచో అయితే మేము అంటున్నాం ఏంటిదంటే, నీకు కావాల్సింది ఏంటిదని అది తీసుకొని చక్కగా ఉపయోగించుకో, మళ్ళీ నీకు కావాల్సింది ఏది తినాలనిపించినా తినేసేయి, ఒకళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దు. అంటే మాకు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని ఇట్లా దాచిపెట్టాలి అన్న ఆలోచన అయితే నీకు వద్దు. నీకున్నంతలో నువ్వు తినేసేయమ్మా, నీకు ఏది కావాలన్నా కొనుక్కొనైనా సరే, చేసుకోలేకపోయినా కొనుక్కొని తినేసాయి, అంతేగాని ₹1 వెనకేయాలి అన్న ఆలోచన అయితే నీకు వద్దు అని చెప్తానే ఉంటామండి. తను ఇప్పటికి ధైర్యం చేసిందనమాట, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి అని చెప్పి. సరే మా అమ్మకి ఎలాగో అనిపించింది కదా కొనుక్కోవాలని, ఇక ఎలాగైనా సరే కొనిపెట్టాల్సిందే అని చెప్పి ఇక కొనిపెడదామని చెప్పి వచ్చామండి. అయితే ఈ ఫ్రిడ్జ్ సంగతి ఒక్కతే రావడానికి అయితే తెలియదు కదా, అందుకని చెప్పి మా ఇద్దరిని రమ్మంది. ఇక అందుకని చెప్పి మేము కూడా వెళ్ళామన్నమాట. వెళ్ళి ఫ్రిడ్జ్ సంగతి అయితే నాకు తెలియదు, మా ఆయనే చూసుకున్నాడు. అదంతా చూసుకొని ఎలా ఉంది ఏంటిది మోడల్ అన్నీ చూసి ఇక ఇదైతే బాగుంటుంది అని చెప్పి ఈ రెడ్ కలర్ అయితే చూసామండి. అయితే అమ్మకి ఆ కలర్ నచ్చిందనమాట. కలర్స్ చాలా ఉన్నాయి, కాకుంటే నాకు ఆ రెడ్లోనే మామిడి చిగురు రంగులోనే నాకు బాగుంది, నాకు అదే కావాలి అంది. సరే నీకు నచ్చిందే తీసుకో అని చెప్పి అదైతే సెలెక్షన్ చేసాము. లోపల బయట అంతా చూసాము, చాలా బాగుంది. అయితే మేమైతే ₹1 ఇవ్వలేదండి, అక్కయ్య కానీ నేను కానీ ₹1 కూడా ఇవ్వలేదు. అమ్మ కష్టంతోనే కొనుక్కుందనమాట ఫ్రిడ్జ్ అయితే. అయితే ఫ్రిడ్జ్ ఎంత అయింది ఏంటిదో కూడా చెప్తాను. ఫ్రిడ్జ్ వచ్చేసి 20,000 అయిందండి. ఇంటికి చేరేటప్పటికి ₹1000 అయింది. అక్కడ కరెంటు ఫిట్టింగు బోర్డు అదంతా కలిపి ₹1000 అయింది. మొత్తం ఫ్రిడ్జ్ ఖర్చు అయితే 22,000 అయిందండి. ఇదిగోండి షాప్ అయితే ఇదే. షాప్ పేరు కూడా మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి. అయితే నైట్ అయింది కదా, సాయంత్రం అయిపోయింది. లైటింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ, అందుకని చెప్పి ఇక్కడ వీడియో తీసానండి. చాలా చాలా బాగుంది. ఇక అదండి, అమ్మ అయితే ఫ్రిడ్జ్ అయితే కొనుక్కుంది. ఫ్రిడ్జ్ కొనుక్కొని ఇక ఇంటికైతే పంపించాలి. అయితే షాప్లో వాళ్ళే బండి కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే వాళ్ళకి బండ్లు అవి ఉంటాయి కదా, వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడతారు, మనం ఇక వెతుక్కునే పని లేదు. ఇక వాళ్ళు ఫోన్ చేస్తే సరే వస్తామన్నాక సరే మరి మేము వెళ్తామమ్మా అంటే, కాదు బండి ఎక్కించి వెళ్ళండి అని చెప్పి అంది. సరేలే అని చెప్పి ఇక బండి వచ్చిన దాకా మేము అక్కడే ఉన్నామండి.
ఫ్రిడ్జ్ని బండిలో ఎక్కించిన దాకా మేము అక్కడే షాప్ దగ్గరే ఉన్నాం అనమాట. మాకు అక్కడే 8 అయిపోయింది. అది ఎక్కించినాక అప్పుడు అమ్మ వెళ్ళిపోయినాక మేము మా ఇంటికి వచ్చేసాము. అయితే మీరు ఇక్కడ ఒక మాట అనొచ్చండి, అమ్మ ఫ్రిడ్జ్ కొనుక్కుంటుంది కదమ్మా, అంత కఠినంగా ఎలా ఉండగలిగావు, ఎంతో కొంత ఇవ్వచ్చు కదా రామా, నువ్వైనా మీ అక్క అయినా అంత కఠినంగా ఎలా ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. దానికి కూడా నేను చెప్తానండి. అయితే అమ్మ ఏమందంటే, మీరు ₹1 కూడా నాకు ఇవ్వద్దు, నా కష్టంతో నేనే కొనుక్కుంటాను అని చెప్పి అంది. సరేలే కొనుక్కొని ఇప్పటికైనా ముందుకు వచ్చింది కదా అని చెప్పి మేమైతే అనుకున్నాము, ముందుకు వచ్చి కొనుక్కుంటాను కదా అని చెప్పి సంతోషపడ్డాము. మేము ఒకటే చెబుతామండి, నువ్వు సంతోషంగా ఉండు, నీకు ఉన్న దాంట్లో నువ్వు తృప్తిగా తిను, చేసుకోలేకపోయినా కొనుక్కొనైనా తిను, ఇప్పుడు ప్రతి ఒక్కటి వస్తున్నాయి, ఇబ్బంది అయితే లేదు, చక్కగా తినమ్మా ఉండమ్మనే చెప్తామండి మా అక్కైనా నేనైనా. ఎందుకనంటే ఇప్పుడు వయసు మీద పడే కొందికి వాళ్ళు సంపాదించి మనకి ఇవ్వాలని మేమైతే ఆశపడతలేదు. మా అమ్మ సంపాదించాలి, మా అమ్మ సంపాదించి మాకు డబ్బులు ఇవ్వాలి అని మేమైతే మా అక్కైనా నేనైనా ఆశపడతలేదు. ఎందుకంటే మా అమ్మ హ్యాపీగా ఉంటే చాలు, తన కష్టంతో మాకు ఆశపడకుండా తను బతుకుతుంది కదా, అది సంతోషం అండి. తను మాకైతే అస్సలు ఆశపడదనమాట. ఏదైనా ఇక వచ్చినప్పుడు పిల్లలకి ఇంకా అంత ఇంత ఇస్తూ ఉంటుంది, మాకైతే అస్సలు ఆశపడదు. పిల్లల చేతిలో పెట్టి వెళ్ళిపోయిద్ది అనమాట. మాకైతే అస్సలు ఆశపడదు. అది ఏంటమ్మా ఇది ఏంటమ్మా, అది కొనిపెట్టండి ఇది కొనిపెట్టండి అని కూడా అందండి. అది ఇక బట్టలైనా ఏవైనా సరే తనే కొనుక్కుంటుంది, తనే ఉంచుకుంటుంది, అన్నీ ఇక తనేనండి. మేమైతే ఏమి కొనిపెట్టము, తనే చూసుకుంటుంది. నాన్నైతే చనిపోయాడు, నాన్న లేడు. నాన్న చనిపోయి కూడా 15 సంవత్సరాలు అయింది అండి. అయితే అమ్మకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయండి. మోకాళ్ళ నొప్పులు వచ్చి పనికి వెళ్ళలేకపోతుంది. లేకపోతే అంతకుముందు చాలా పని చేసింది, చాలా కష్టపడింది కూడా అమ్మ. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చి చేసుకోలేకపోతుంది, పని వెళ్ళలేకపోతుంది. అందుకని చెప్పి నాటుకోళ్ళని పెంచిద్దండి. నాటుకోళ్ళని పెంచి ఇక కోడిగుడ్లు అవి కూడా మీకు చూపెడతా ఉంటున్నాం కదా వీడియోలో. కోళ్ళు పొదగేసి పిల్లల్ని చేపించి వాటిని పెద్ద చేసి అమ్ముకొని రూపాయి కూడబెట్టుకొని ఈ ఫ్రిడ్జ్ని కొనుక్కుంటుంది. అయితే ఒక మాట అందండి మా అమ్మ, ఈ ఫ్రిడ్జ్ నాకు కోళ్ళు గుర్తమ్మా అంది. నిజంగా ఆ సంతోషం చూసారా, కోళ్ళని పెంచుకొని అమ్ముకొని ₹1 దాచిపెట్టుకొని నేను ఈ ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను అంది. చాలా సంతోషపడ్డాను నేనైతే. అయితే ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలం అని చెప్పి మా ఆయన మా అమ్మకే కూలర్ కొనిపెట్టాడు. అవునా రామా, మీ అమ్మ కూలర్ కొనిపెట్టారా అని మీరు అనొచ్చు. ఇంకొక విషయం కూడా చెబుతాను, మా అత్తగారికి కూడా కూలర్ కొనిపెట్టామండి. మా అత్తగారికి ఒకటి చిన్న కూలరు, మా అమ్మకు ఒక చిన్న కూలర్ అనమాట. ఇక ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి వచ్చింది కదా, అందుకని చెప్పి ఇక అదే బండిలో కూలర్ కూడా కొని ఇక బండిలో అయితే పంపించాము. అయితే నేను ఇప్పుడు ఇక్కడ మీకు చూపించలేదండి కూలరు, షార్ట్లో చూపెడతాను. అయితే మా అత్తగారికి కూడా మేము కూలర్ అయితే కొనిపెట్టాము. మీకు ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను కూడా, షార్ట్లో చూడండి, మీకు వీడియో షేర్ చేశాను. మా అత్తగారు కొనిపెట్టింది. అయితే ఇక్కడ కూడా ఒక ఫోటో పెడతాం మీకు చూద్దరు కానీ. ఎందుకనంటే నిజాలు చెప్తే ఎవరు నమ్మరు. ఈ రోజుల్లో నిజాలు చెప్పే వాళ్ళని ఎవరూ నమ్మరు. అబద్ధాలు చెప్పి అక్కడొక మాట ఇక్కడొక మాట చెబుతారు చూసారా, వాళ్ళనైతే పక్కా నమ్ముతారనమాట. అది గ్యారెంటీ ఇస్తాను నేనైతే. అందుకని చెప్తున్నాను. ఇక్కడైతే నేను ఫోటో పెడతాను, ఫోటో పెట్టి మీకు చూపెడతాను చూద్దరు కానీ. మా అత్తగారు గొంతు కూడా సేమ్ కలర్ అనమాట, ఇద్దరికి సేమ్ కలర్ తీసుకున్నాము, ఏప్రిల్ ఇద్దరికి. ఇక అయితే మాకు పాత కూలర్ ఉందండి. పాత కూలర్ ఉంటే అది పాడైపోతుంది, రిపేర్ వస్తుంది, బాగా రిపేర్ వస్తుందిలే అని చెప్పి మేము కొనుక్కుందాం ఈ సంవత్సరం. ఇక పిల్లలు కూడా హాస్టల్ నుంచి వస్తారు కదా, ఇబ్బంది అయిద్ది అని చెప్పి కొనుక్కుందాం అనుకున్నాం ఎండాకాలం. ఇక ఈ లోపల మా ఆయన అయితే మా అత్తగారు కొడుకొని పెట్టాడు, మా అమ్మ కొడుకొని పెట్టాడు. ఇక మేము అనుకుంది ఏంటంటే ఆ పాతదే రిపేర్ చేయించుకొని అదే వాడుకుందాం ఈ సంవత్సరానికి, వచ్చే సంవత్సరం చూద్దాంలే అన్నాడు మా ఆయన. సరేలేనే నేను కూడా అన్నానండి. సరేలే ఇక అదే బాగు చేసుకొని అదే వాడుకోవచ్చులే, ఇప్పుడు ఏమైంది, వచ్చే సంవత్సరమే కొనుక్కుందాంలే అని చెప్పి ఇక ఇద్దరం అనుకున్నాము. ఇక అదండి, ఇక అమ్మనైతే పంపించేసాం, బండికి అమ్మనైతే పంపించేసాము. అమ్మ అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది, మేమైతే మా ఊరికి వచ్చేసాము. ఇక అదండి, నైటు 8ంటికి బయలుదేరి వచ్చామండి కదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను, వస్తానే ఉంటాను.